ఓకే అండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరికీ ఒక మెయిన్ రిక్వెస్ట్ అనమాట. ఏంటంటే, ఈ ఆర్గ్యూ సీక్రెట్ డౌన్‌లోడ్ అనేది కేవలం ఒక్కసారే అవుతుంది. కాబట్టి మీ మెయిల్ ఐడీ ద్వారా లాగిన్ అయ్యేటప్పుడు మీకు కంపల్సరీ ఆరోగ్య సీక్రెట్ కావాలంటేనే ఈ వీడియో చూసి మీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆరోగ్య సీక్రెట్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఒకసారి డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి, మూడోసారి రాదనమాట. సో, ఫస్ట్ టైం మీకు గట్టిగా అవసరం అనుకుంటేనే కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి. మళ్ళీ తర్వాత మాకు డౌన్‌లోడ్ అవ్వలేదని నన్ను అడగొద్దు. ఎందుకంటే నాకు కూడా ఓపెన్ కాలేదు. ఫస్ట్ అయితే డౌన్‌లోడ్ చేశాను. సో, ఆ వీడియో మీకు చేశాను కాబట్టి వీడియో చూడండి. సో, మీ జీమెయిల్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని డౌన్‌లోడ్ అయితే కంపల్సరీ చేసుకోవచ్చు. ఇది హాస్పిటల్‌లో మీకు ఏదన్నా ఆరోగ్య సీక్రెట్ కావాలి, ఎమర్జెన్సీ అనుకుంటేనే మాత్రం నెంబర్ గురించి గానీ, కార్డ్ గానీ అప్పుడు ఈ వీడియో ద్వారా మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. లేదంటే ఊరకైతే డౌన్‌లోడ్ ఓపెన్ రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఏపీ సేవా పోర్టల్ అని టైప్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. గ్రామవార్డు సచివాలయం ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత సిటిజన్ పోర్టల్ ఉంది కదా, సో ఇదైతే ఓపెన్ చేయండి. కింద ఎంప్లాయీ లాగిన్ అంటే సో వాళ్ళ స్టాఫ్ లాగిన్ అనమాట. అది డిఏ కానీ వెల్ఫేర్ కానీ లేదంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు లాగిన్ అనమాట. ఇది సో మీరు ఏం చేస్తారో సిటిజన్ లాగిన్ మీద ఓకే చేయండి. సిటిజన్ లాగిన్ మీద ఓకే చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సైన్ ఇన్ ఉంది కదా, సైన్ ఇన్ అంటే ఆల్రెడీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో సో వాళ్ళది ఈమెయిల్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. సో మన సైన్ అప్ అవ్వాలి, సైన్ ఇన్ కాదు. ఎందుకంటే ఇప్పుడే మనం లాగిన్ అవుతున్నాం కాబట్టి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ అవ్వాలి. సో మీరు ఏం చేస్తారంటే క్రియేట్ వన్ ఉంది కదా, సో దీని మీద ఓకే చేయండి. ఓకే ఇచ్చిన తర్వాత మీరు ఏదైతే మెయిల్ ఇవ్వాలనుకుంటున్నారో జీమెయిల్, సో ఆ మెయిల్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా, మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఏదైతే మీరు మెయిల్ ఇచ్చారో సో ఆ మెయిల్కి అనేది ఒక కోడ్ వెళ్తుంది, ఓటీపీ. ఆ ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది, పర్మిషన్స్ రిక్వెస్ట్ బై అని మొత్తం. ఇక్కడ ఏం చేస్తారంటే యాక్సెప్ట్ మీద క్లిక్ ఇచ్చేసేయండి. యాక్సెప్ట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు అనేది ఈ విధంగా వస్తుంది. ఓకేనా, డిస్ప్లే నేమ్ ఉంది కదా, సో ఏదో ఒక నేమ్ ఇచ్చేసేయండి. నేనైతే మీకు ఆధార్ నెంబర్ ఇచ్చేయండి. సో నేనైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, వేరేది ఉంది, మరి దీని మీద మళ్ళీ ఇది అవ్వదు, మీకోసం చేస్తున్నాను. ఆధార్ నెంబర్, యూజర్ సిటిజన్, మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత గివ్ నేమ్ ఉంది కదా, ఇప్పుడు కూడా ఏదో ఒక నేమ్ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ ఇవ్వండి. ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్ ఉంది కదా, సో ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ నెంబర్ మీద ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, అందువల్ల ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. ఓకేనా, ఈ విధంగా ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకేనా, సో నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కాబట్టి నేనైతే లాగిన్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆ విధంగా చేసుకోవాలి. ఒకసారి మీ ఫోన్ నెంబర్, మీ ఆధార్ నెంబరు, పేరు, జీమెయిల్ ఇచ్చేసి మీ పేరు ఏదో ఒకటి ఇచ్చేసి చేసుకోండి. నేను ఆల్రెడీ చేసున్నా కాబట్టి నేను సైన్ ఇన్ అవుతాను రిజిస్ట్రేషన్ చేస్తున్న దాని మీద.
సైన్ ఇన్ కూడా సేమ్ కోడ్ వెళ్ళిద్ది అనమాట, ఏదైతే మీరు జీమెయిల్ ఇచ్చారో సో దానికి కోడ్ వెళ్ళిద్ది. కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు సైన్ ఇన్ అయ్యామన్నమాట. కానీ మీ జీమెయిల్ తర్వాత జీమెయిల్ ఇచ్చేసి మీరు లాగిన్ అయిన తర్వాత మీ జీమెయిల్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ టైప్ చేసి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏ విధంగా ఆరోగ్య సీక్రెట్ డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తుంది చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చినట్లయితే కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఉంది కదా, సో ఇది రేషన్ కార్డులకు సంబంధించి అనమాట. సో కిందకి రండి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది కదా, సో దీని అయితే ఓకే చేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి సైడ్ని ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆరోగ్యశ్రీ కార్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ అవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత యూహెచ్ఐడి లేదా రిజిస్ట్రేషన్ ఆధార్ నెంబర్ ఉన్నది కదా. యూహెచ్ఐడి అంటే మనకు ఆరోగ్యశ్రీ కార్డ్ నెంబర్ అనమాట. సో రిజిస్ట్రేషన్ ఆధార్ అంటే ఆరోగ్యశ్రీ కార్డులు ఎవరున్నారో సో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎవరిదైనా ఇవ్వచ్చు అనమాట. ఫ్యామిలీ హెడ్ అనే అవసరం లేదు. ఆరోగ్యశ్రీ కార్డులు ఎవరున్నా వాళ్ళ ఆధార్ నెంబర్ ఇచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నేనైతే యూహెచ్ఐడి అంటే అందరికి గుర్తున్నది కాబట్టి ఆధార్ నెంబర్ అయితే అందరి దగ్గర ఫోన్ లైన్ ఉండిద్ది కాబట్టి సో నేను ఆధార్ నెంబర్ ద్వారా కార్డ్ డౌన్లోడ్ చేస్తాను, చూపిస్తాను చూడండి. ఓకేనా, సో ఈ విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసేయండి. ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డులో ఉంటారో సో వాళ్ళ ఆధార్ నెంబర్ మాత్రమే, కార్డులో లేని వాళ్ళ ఆధార్ నెంబర్ కొడితే మాత్రం కార్డు డౌన్లోడ్ అవ్వదు. ఓకేనా, సో ఆధార్ నెంబర్ ఇచ్చేసాను. డౌన్లోడ్ డిజిటల్ కార్డు ఉంది, దాని మీద క్లిక్ అవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు ఏదైతే రీసెంట్గా మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారో సో అదైతే మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ సైట్ ఒక్కోసారి కొంచెం సర్వర్ ప్రాబ్లంగా ఉంటుంది, సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ పక్కా డౌన్లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ట్రై చేయండి. ఇక్కడ చూడండి వ్యూ పీడిఎఫ్ ప్రింట్ అని ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే ప్రింట్ అంటే మన దగ్గర ప్రింటర్ అంటే ప్రింటర్ ద్వారా ప్రింట్ కొడితే జిరాక్స్ వచ్చింది. సో మనకి ఏంటంటే జిరాక్స్ కాదు, పీడిఎఫ్ ఇమేజ్ కావాలి, డౌన్లోడ్ ఇమేజ్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ చూడండి డౌన్లోడ్ యారో మార్క్ ఉంది కదా, డౌన్లోడ్ అని చూపిస్తుంది చూడండి, ప్రింటర్ సింబల్ పక్కన. సో దాని మీద క్లిక్ ఇవ్వండి. ఓకేనా, సో డౌన్లోడ్ అవుతుంది చూడండి. డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ మీద క్లిక్ ఇవ్వండి. ఈ విధంగా ఫ్రెండ్స్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, జస్ట్ చూపిస్తాను చూడండి. అది ఫ్రంట్ అనమాట, ఇది బ్యాక్. ఓకేనా, కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది. ఓకేనా, ఇది రీసెంట్గా ఇచ్చిన కార్డు అనమాట, 25 lakhs చూడండి, అదిగో 25 lakhs. ఈ విధంగా ఫ్రెండ్స్. ఓకేనా, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఫస్ట్ నుంచి చెప్తుంది, మళ్ళీ వినండి జాగ్రత్తగా. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏపీ సేవా పోర్టల్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత కింద గ్రామ వార్డు సచివాలయం అని వచ్చింది. సో దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీకైతే ఆ రైట్ సైడ్ టాప్లో లాగిన్ అడుగుతుంది. లాగిన్ అడిగిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే లాగిన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత సిటిజన్ పోర్టల్ మీద క్లిక్ ఇవ్వండి. సిటిజన్ పోర్టల్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత
మీరు ఫస్ట్ ఏదైతే నేను రిజిస్ట్రేషన్ గురించి చెప్పానో సెట్ చేసుకున్న తర్వాత అది ఏదైతే రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఇచ్చారో సో ఆ జీమెయిల్ అనేది అక్కడ టైప్ చేసి సెండ్ చేయండి. కోడ్ ఒకటి సెండ్ అవుతుంది, అది మెయిల్కి సెండ్ అవుతుంది. ఆ కోడ్ ఎంటర్ చేసి దాని ద్వారా మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ అనేది మీకు స్టార్టింగ్ అనేది ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఉండిద్ది. సో దాని కింద అనేది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు అని ఉంటుంది. దాని పక్కన క్లిక్ ఇస్తే యారో మార్క్ మీద కింద డిజిటల్ కార్డు అని ఉంటుంది. దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత కార్డు ఆటోమేటిక్ ఏదైతే మీ ఆధార్ నెంబర్ ఉండిద్దో మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి. కార్డులో ఎవరిదైనా పర్లేదు, ఎవరిది ఇచ్చినా కానీ డౌన్లోడ్ అవుతుంది. సో ఆధార్ నెంబర్ ఇచ్చేసి లేదా ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ అయినా ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో కార్డు వచ్చిన తర్వాత చూపించే కదా పైన టాప్లో రైట్ సైడ్ ప్రింటర్ ఉండిద్ది సింబల్. ప్రింట్ నొక్కకుండా ప్రింట్ కింద ప్రింటర్ సింబల్ ఉండిద్ది. ప్రింటర్ సింబల్ పక్కన డౌన్లోడ్ యారో మార్క్ ఉండిద్ది. దాని మీద క్లిక్ ఇవ్వండి. కార్డు అనేది ఈజీగా డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ప్రింట్ తీసుకోవాలనుకుంటే మీరు వర్డ్లోకి వెళ్ళి దీన్ని సైజు సెట్ చేసుకొని ప్రింటెడ్ బ్యాక్ కార్డులాగా కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.